మూడవ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిజామాబాద్ ఎంపీ కవిత గారు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు ఎక్కడైతే సభను ఏర్పాటు చేశారో ఆ మైదానంలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రధానంగా 3వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్ చెప్పండి. అంటే ప్రధానంగా 3వ తారీఖు నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సభ జరుగుతుందండి. దాంట్లో 9 నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. దాంతోపాటు దాదాపుగా 4 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. వారు ముందే వస్తారు, కానీ 4 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అయితే వచ్చేటటువంటి ప్రజానికానికి అంతటికీ కూడా ఆ 9 నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళకు డిఫరెంట్ ప్లేసెస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ సభాస్థలిలో మరి పెద్ద ఎత్తున వారికి ఎస్పెషలీ లేడీస్ కోసం ఫెసిలిటీస్ ఎక్కువ పెట్టడం, అంబులెన్స్ లాంటి మెడికల్ ఫెసిలిటీస్ పెట్టడం, గ్యాలరీస్ అన్ని కూడా ప్రాపర్గా క్రియేట్ చేయడం, దీనికోసం వాలంటీర్స్ అందరినీ కూడా తయారు చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ కలవడం జరిగింది. పెద్ద ఎత్తున మా విద్యార్థి విభాగం నుండి వాలంటీర్స్ అంతా కూడా సిద్ధమై వచ్చారు. అట్లానే మహిళా వాలంటీర్స్ కూడా వస్తున్నారు. అయితే ఈ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో 1 రైతులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, 2 బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. రైతులకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో చాలా అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది. 2 బీడీ కార్మికులకు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 1,50,000 మంది పైచిలుకు బీడీ కార్మికులకు నిజామాబాద్లో మనము పెన్షన్ వృత్తి ఇస్తూ ఉన్నాము. సో వారందరికీ కూడా కేసీఆర్ గారి పట్ల ఒక ప్రేమ, ఒక ఆత్మ అభిమానం అన్నటువంటిది ఉన్నది. కాబట్టి తప్పకుండా వారందరూ కూడా సభకు తరలి వస్తారనేటటువంటి విశ్వాసం మాకుంది. మేడం, ప్రధానంగా ఎన్నికల హడావిడి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మీరు అంటే మీతో సహా మీ అభ్యర్థులు, పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఎట్లాంటి అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళారు? ప్రధానంగా ఒకటండి, టీఆర్ఎస్ పార్టీకి ఉండేటటువంటి బలం ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలతో మాకున్నటువంటి అనుబంధం. ఇప్పుడు కాదు, ఉద్యమకాలం నుండి ఉన్నది. అదేవిధంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఉండేటటువంటి విజన్, అది మాకు ఉండేటటువంటి ఇంకొక పెద్ద బలం. దాంతోపాటు మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ఏ ఒక్క చిన్న కార్యక్రమం పైనుండి ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినా దాన్ని ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందే విధంగా కృషి చేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, మా ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళినా, మేము వెళ్ళినా, పార్టీ నుండి ఎవరం వెళ్ళినా ప్రజల అభిమానంతో దగ్గరికి తీయడం, మా అందరికీ కూడా ధైర్యాన్ని నింపేటటువంటి పరిస్థితి ఉంది. పైగా కేసీఆర్ గారు 6th రోజే అభ్యర్థుల్ని డిక్లేర్ చేయడంతో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మా అభ్యర్థులందరూ కూడా ఒక రౌండ్ ప్రచారం చేసుకోవడం జరిగింది. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రతి చోట నుండి కూడా వస్తూ ఉంది. మేడం, ప్రధానంగా ఈ సభ ద్వారా ఎట్లాంటి మెసేజ్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఒకటండి, నిజామాబాద్ జిల్లా అంటేనే ఎప్పుడైనా కేసీఆర్ గారికి శక్తిగా వారి వెన్నంటి నిలబడ్డటువంటి జిల్లా. కాబట్టి ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా వారితో ఉంటామనేటటువంటి మెసేజ్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరం కూడా ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్తో ఇస్తామని నేను అనుకుంటాను. మేడం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు స్టార్ కంపెయినర్గా ఉన్నారు. సో దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే జిల్లా ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే పార్టీ ఇచ్చేటటువంటి ఏ బాధ్యతలైనా ముందుండి నిలబడి చేసేటటువంటి కార్యకర్తల్లో నేను ఒకదాన్నండి. అందులో ప్రాథమికంగా నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో అగ్రభాగాన నిలబడి పాల్గొనడం అన్నది నా బాధ్యత. కాబట్టి పార్లమెంట్లో ఉండేటటువంటి ప్రచార బాధ్యతలన్నింటినీ కూడా తీసుకున్నాం. పార్టీలో సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఇచ్చారు, అది కూడా చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ఏ పనైనా ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడం అనేది నా పని. కాబట్టి మీరు దాన్ని అలాగే అర్థం చేసుకోండి. చివరిగా మేడం, మహాకూటమి మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అట్లాగే ఆ జిల్లాకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మహాకూటమి అనేటటువంటి అంశం మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక కూటమి కట్టి, అయితే ఆ కూటమిలో నిజాయితీ కానీ, ఆ కూటమిలో ప్రజల పట్ల ప్రేమ కానీ మనకు కనబడడం లేదు. నిన్న మొన్నటి దాకా తిట్టుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇవాళ ఒక్కడవడం, అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తన సిద్ధాంతాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్తో ఒకటవడం, ఎప్పుడు కూడా ప్రజల్లో లేనటువంటి మిగతా పార్టీలు కలిసి రావడం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు ఒప్పుతారని నేను అనుకోను. ఆ కూటమిని ప్రజలు పెద్ద రిసీవ్ చేసుకుంటారనే ఫీడ్బ్యాక్ అయితే మా గ్రౌండ్లో లేదు. ఎందుకంటే 15 డేస్ నుంచి కంప్లీట్గా డే అండ్ నైట్ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆ కూటమిని పాజిటివ్గా తీసుకోవడం లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ విజయం అనేటటువంటిది ప్రజలు ఎంత భారీగా ఆశీర్వదిస్తే అంత భారీగా గెలుస్తాం. తప్పకుండా మంచి మ్యాండేట్తోని, ప్రజల ఆశీర్వాదంతో గవర్నమెంట్లోకి వస్తామనే విశ్వాసం అయితే నాకు. థ్యాంక్ యూ మేడం, బెస్ట్ ఆఫ్ లక్. ఇది మొత్తం మీద గత 4.5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి తమను గెలిపిస్తుందని చెప్తున్నారు. మరోపక్క నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 105 సీట్లను గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ధీమాను కూడా నిజామాబాద్ ఎంపీ కవిత గారు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.